మహేష్ బాబు గురించి ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు డైరెక్టర్లు తన మార్కును చూపించుకుంటూ ఉంటారు. అందులో తమిళ డైరెక్టర్ శంకర్ విభిన్నమైన కథలతో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను థియేటర్లో కట్టిపడేస్తూ ఉంటాడు. శంకర్ డైరెక్షన్లో సినిమా వస్తుందంటే చాలు, కొత్త కథతో రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. రచయితగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఎన్నో చిత్రాలను రూపొందించాడు శంకర్. జెంటిల్మెన్ సినిమాతో తన కెరీర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయాడు. ఇటీవల వచ్చిన భారతీయుడు సినిమా తప్ప గతంలో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్నే సొంతం చేసుకున్నాయి. అలాంటి ఈ డైరెక్టర్తో మహేష్ బాబు ఒక సినిమా చేయనని తేల్చి చెప్పేశాడు. శంకర్ సినిమాలంటే టెక్నాలజీకి పెట్టింది పేరు. రోబో వంటి ప్రయోగాత్మక సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. గతంలో ఎవరు కూడా చేయలేని సాహసాలను చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి శంకర్ అయితే అడగడం జరిగింది. శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు సినిమాకు ముందుగా లీడ్ రోల్లో మహేష్ బాబుని అనుకున్నారట. బాలీవుడ్లో సూపర్ హిట్ అయినటువంటి 3 Idiots సినిమాలో అమెరికన్ పాత్రలో నటించడానికి ముందుగా మహేష్ బాబుని అనుకున్నారు. ఈ పాత్ర తనకు సెట్ కాదని, అంతేకాకుండా తను రీమేక్ సినిమాలో చేయనని తేల్చి చెప్పేశాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఫ్యూచర్లో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ సినిమాను అయితే చేస్తూ ఉన్నాడు. భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీలో మహేష్ బాబు ఎలా కనిపిస్తాడని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇది గైస్, మరి మహేష్ బాబు తీసుకునే ఈ డెసిషన్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.